ఎనుబదిరెండవ సర్గము. శ్రీరాముని అయోధ్యకు గునివచ్చుటకై భరతుడు తన నిర్ణయమును నిండు సభలో ప్రకటించుట. ఆయన ఆదేశము ప్రకారము సచివులు ప్రయాణ సన్నాహములు గావించుట. పూర్ణచంద్రుడు గురుశుక్రాదిగ్రహములతో గూడిన రాత్రినివలే ప్రజ్ఞాశాలి అయిన భరతుడు పూజ్యులైన వశిష్ఠాది మహామహులతో గూడి నియమనిబంధనలతో విలసిల్లుచున్న ఆ సభను దర్శించెను. అచటి పెద్దలందరూ తమ తమ అర్హతలను అనుసరించి ఆయా ఆసనములను అలంకరించియుండిరి. వారి వస్త్రశోభలతో అంగరాగముల మైపూతల కాంతులతో ఆ సభ చక్కగా తేజరిల్లుచుండెను. వర్షాకాలము ముగిసిన పిమ్మట శరదృతువునందు పూర్ణచంద్రుని శోభలతో విరాజిల్లెడి రాత్రివలే విద్వాంసులతో నిండి కలకలలాడుచున్న ఆ సభ దర్శనీయముగానుండెను. ధర్మవేత్తయు రాజపురోహితుడు అగు వశిష్ఠుడు సభలోని అమాత్యులు మొదలగు వారినందరినీ సమగ్రముగా కలయిజూచి భరతునితో ఇట్లు మృదువచనములను పలికెను. నాయన భరత, మీ తండ్రి అయిన దశరథ మహారాజు ధర్మబద్ధముగా ఈ కోసలదేశమును పెద్దకాలము పరిపాలించి ధనధాన్య సంపదలతో తులతూగుచుండెడి ఈ విశాల రాజ్యమును నీకు అప్పగించి తాను స్వర్గస్థుడాయను. సత్యసంధుడైన శ్రీరాముడు పరంపరగా వచ్చుచున్న సత్పురుషుల పెద్దల సంప్రదాయములను పాటించుచు ఉదయించిన చంద్రుడు వెన్నెలను విడువనట్లు తాను తండ్రి ఆదేశమును త్రోసిపుచ్చక దానిని అనుసరించెను. భరత, ఈ రాజ్యమును మీ తండ్రి అయిన దశరథ మహారాజు నీకు అప్పగించినాడు అన్నయగు శ్రీరాముడు దానిని ఆమోదించినాడు. ఈ రాజ్యము నిష్కంటకమైనది, శత్రుబాధలు లేనిది. వెంటనే రాజ్యాభిషిక్తుడవై దీనిని పాలింపుము. మంత్రులను సంతసింతురు. మన రాజ్యమునకు నలుదిక్కులయందుగల సామంతరాజులను, అపరాంతదేశవాసులైన యవనులను, సముద్రద్వీపవాసులైన రాజులను కోట్ల కొలదరత్నములను నీకు కానుకలుగా ఇచ్చెదరు. ధర్మజ్ఞుడైన వంశ సంప్రదాయమును అనుసరించి సోదరులలో జ్యేష్ఠుడు రాజగుట ధర్మమని తలంచిన భరతుడు వశిష్ఠుని వచనములను విని శోకమున మునింగెను. పిమ్మట అతడు శ్రీరాముడే ప్రభువు కావలెనను కోరికతో మనస్సునందు ఆయనను స్మరించుచు శరణుజొచ్చెను. యువకుడైన ఆ భరతుడు సభామధ్యమున కన్నీరుగార్చుచూ అవ్యక్త మధురస్వరముతో విలపించుచు పురోహితుని మాటకు ఊ కొట్ట లేక వినమ్రుడై ఇట్లు పలికెను. ఓ గురువర్య, శ్రీరాముడు బ్రహ్మచర్యనిష్ఠాగరిష్ఠుడు, సకల విద్యలలో ఆరితేరినవాడు, ఎల్లప్పుడూ ధర్మమును ఆచరించుట ఎందే నిరతుడు. అట్టి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని రాజ్యమును పొందుటకు నావంటివాడు ఇట్లు అర్హుడగును. ఓ మహాముని, దశరథ మహారాజు యొక్క కుమారుడెవడైనను జ్యేష్ఠుని రాజ్యమును ఎట్లు అపహరింపగలడు? ఈ రాజ్యము శ్రీరామునిది, నేనును ఆయనవాడనే. కనుక ఈ విషయమును మనస్సునందు ఉంచుకొని ఈ నిండు సభలో ధర్మమునకు భంగము వాటిల్లకుండా మీరు పలుకుట యుక్తముగదా? శ్రీరాముడు వయసులో నాకంటే పెద్దవాడు, అంతేగాదు అతడు గుణములచేతను శ్రేష్ఠుడు, సూర్యవంశజుడైన దిలీపునివలే మహాపురుషుడు, చంద్రవంశమువాడైన నహుషునివలే ఉదాత్తుడు. కనుక ఈ రాజ్యమును పాలించుటకు దశరథ మహారాజు వలె అతడే అర్హుడు. శ్రీరాముని రాజ్యమును నేను స్వీకరించుట ఒక మహాపచారము. ఏ కృత్యమునకు నేను ఒడిగట్టినచో అది నన్ను నరకమున పడవేను. అంతేగాదు అప్పుడు నేను ఇక్ష్వాకు వంశమునకే తీరని కళంకమును తెచ్చినవాడనగుదును. నీచుడు మాత్రమే ఇట్టి పాపమునకు ఒడిగట్టును. నా తల్లి చేసిన ఈ మహాపాపకృత్యమును నేను ఎన్నటికినీ అంగీకరింపను. కారడవులలోనున మహాత్ముడైన ఆ శ్రీరామ ప్రభువునకు నేను ఇచ్చటి నుండియే ప్రాణమిల్లుచున్నాను. నేను శ్రీరామునే అనుసరింతును. నరోత్తముడైన ఆ శ్రీరాముడే ఈ రాజ్యమునకు రాజు. అంతేగాదు అతడు ముల్లోకములకును ప్రభువు కాదగినవాడు. అంతట సభలోనున్నవారు అందరునూ భరతుడు పలికిన ధర్మబద్ధములైన వచనములను విని ఆనందాశ్రువులను రాల్చిరి. వారు శ్రీరామునియందే లగ్నమనస్కులైరి. అంతట భరతుడు సభాసదులతో మరల ఇట్లు పలికెను. పూజ్యుడైన శ్రీరాముని వనముల నుండి అయోధ్యకు మరలింపజాలనిచో ధర్మనిరతుడైన లక్ష్మణునివలే నేనును అన్నను సేవించుచు అచటనే ఉండెదను. ఈ సభలో ఆసీనులేయున్న మీరు సద్గుణ సంపన్నులు, సాధువర్తనులు, అట్టి మీరందరునూ నాతోగూడి వనములకు రండు. ఆ మహానుభావుని దీసుకొని వచ్చుటకై మీ సమక్షముననే అన్ని విధములుగా ప్రయత్నింతును. మార్గములను సరిచేయుటకును రక్షణ కార్యములను చూచుటకును అర్హులైన స్వచ్ఛంద జానపద కార్మికులు అందరునూ ఇంతకు ముందే పంపబడిరి. నేనును శ్రీరామునికడకు వెళ్ళుటకే ఇష్టపడుచున్నాను.
ధర్మాత్ముడును సోదర ప్రేమగలవాడునైన భరతుడు సదస్సులతో ఇట్లు పలికిన పిమ్మట తన సమీపముననేయున్న రాజ్యతంత్రములలో ఆరితేరిన సుమంత్రునితో ఇట్లునుడివెను. ఓ సుమంత్రా, మీరు వెంటనే ఇచ్చటి నుండి బయలుదేరుడు. అందరును వనయాత్రకు సిద్ధము కావలెను అని నా ఆజ్ఞగా తెల్పుడు. చతురంగబలములను సిద్ధపరచుడు. మహానుభావుడైన భరతుడు సుమంత్రునితో ఇట్లువచింపగా అందులకు అతడు సంతసించినవాడే భరతుని ఆదేశానుసారము అందరికిని ప్రియమైన ఆ ఆజ్ఞను వెంటనే ప్రకటించెను. శ్రీరామచంద్రుని తిరిగి అయోధ్యకు తీసుకునివచ్చుటకై భరతుడు వెళ్ళుచున్నాడు. సైన్యముగూడా ఆయన వెంట వెళ్ళుటకు ఆజ్ఞలు ఇయ్యబడినవి అను సమాచారమును విని ప్రజలును సేనాపతులను ఎంతయూ సంతసించిరి. భరతుడు ఆదేశించిన వనయాత్ర విషయమును ఎరింగి ప్రతి గృహమునందును వీరనారీమణులు ఎల్లరును మిగుల సంతసించిన వారై తమ భర్తలను ప్రయాణమునకై తొందర పెట్టసాగిరి. అంతట ఆ సేనాపతులు మనోవేగముతో సాగిపోగల అశ్వములతోనూ ఎద్దుల బండ్లతోనూ రథములతోనూ కాల్బలములతోనూ వెంటనే బయలుదేరవలసినదిగా తమ సేనలను ఆజ్ఞాపించిరి. భరతుడు సర్వసన్నద్ధముగానున్న బలములను జూచి గురువైన వశిష్ఠ మహర్షి సన్నిధిలో ప్రక్కనేయున్న సుమంత్రునితో వెంటనే నారథమునుగూడ సిద్ధపరచుడు అని పలికెను. అంతట భరతుని ఆజ్ఞను శిరసావహించి సుమంత్రుడు మిగుల హర్షముతో ఉత్తమాశ్వములను పూంచిన రథమును తీసుకునివచ్చెను. అప్పుడు దృఢమైన నిశ్చయముగలవాడును పరాక్రమశాలియు సత్యనిరతుడును సముచితరీతిగా మాట్లాడుచున్నవాడును అయిన భరతుడు మహారణ్యములలోనున్న యశస్వియగు తన అన్నను ప్రసన్ననిజేసుకుని తీసుకునివచ్చు విషయమున సుమంత్రునితో ఇట్లునుడివెను. ఓ సుమంత్ర, వెంటనే బయలుదేరి సేనాపతుల కడకు వెళ్లి వనములకు రేపే బయలుదేరుటకు బలములను సిద్ధముగా నుంచుడు అని వారితో తెలుపుము. వనములలోనున్న శ్రీరాముని ప్రసన్నునిగా చేసుకుని లోకహితార్థమై ఆయనను ఇచటికి తీసుకుని రావలెను అని నాగట్టి కోరిక. భరతుడు ఇచ్చిన చక్కని ఆజ్ఞలను స్వీకరించి సుమంత్రుడు తన మనోరథము నెరవేరినట్లుగా తలంచెను. పిదప అతడు పురప్రముఖులకును సేనానాయకులకును మిత్రులకును భరతుని ఆదేశములను వినిపించెను. అప్పుడు ప్రతి గృహమునందలి బ్రాహ్మణాది సర్వవర్ణముల వారును నడుము బిగించి వేగముగా సాగిపోగల మేలుజాతికి చెందిన గుర్రములను ఏనుగులను ఒంటెలను రథములను సిద్ధపరచిరి. ఇంటింటను ఒకే మాట, మనము శ్రీరాముని కడకు వెళ్లవలెను, ఆ ప్రభువును ఇచ్చటికి తీసుకుని రావలెను. సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 82వ సర్గము సమాప్తము.